నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వెళ్తున్నారు. ఆ పర్యటన యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, మామిడి పళ్ళ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు, వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి వాళ్ళను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ మామిడి పళ్ళ రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు రావడం లేదంటే, అందుకు మొత్తానికి కారణము కర్త కర్మ క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం కోల్పోయినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ పల్ప్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో, మామిడి గుజ్జు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆ ఓనర్లందరూ సిండికేట్ అయిపోయి దిగుబడి ఎక్కువైపోయింది కాబట్టి మేము అంత రేట్లు పెట్టి కొనలేమని చెప్పి రైతులను కిల్లా ముంచుతున్నారు. సో వాళ్ళు సిండికేట్ అయ్యి ధరను తగ్గించి రైతులను ఇబ్బంది పెట్టడమే కాకుండా దానికి రాజకీయ రంగు పులుముతూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని బంగారుపాలెంకి ఆహ్వానించి వీళ్ళు చేస్తున్నది కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించి వీళ్ళే దాని మీద పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవడం కోసము రేపు జగన్మోహన్ రెడ్డి గారిని బంగారుపాలెంకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా భారీ జన సమీకరణకైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేసి వీళ్ళేందో నిజంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కోసం వీళ్ళు పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చి దానికి రాజకీయ రంగు అయితే పులిమారు. వాస్తవంగా ఈ మామిడి గుజ్జు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయన సుపుత్రుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఇప్పటికీ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం మీద అనగాని సత్యప్రసాద్ గారు నిన్న తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి ఒక సమస్య. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళతో సిండికేట్ అయ్యి ఆ మామిడి గుజ్జు పరిశ్రమ ఓనర్లతో సిండికేట్ అయ్యి దిగుబడి ఎక్కువైపోయిందని చెప్పి ఆ రేట్లు తగ్గించి రైతులను కిల్లా ముంచుతున్నారు. రైతులకు సమస్యలు సృష్టిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఉపేక్షించబోమని కూడా అనగాని సత్యప్రసాద్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ రైతులను కిల్లా ముంచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యంగా మామిడి రైతులను ఏదో సినిమాల్లో చెప్పినట్టు ఆయనే పొడుస్తాడు, ఆయనే కట్లు వేస్తాడు అన్నట్టు ఈయనే ఆ సమస్యను సృష్టించి దాని మీద పోరాటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. రేపు పోలీసులు కేవలం ఆ మార్కెట్ యాడ్ ఏదైతే ఉందో అందులో 500 కన్నా ఎక్కువ మంది పట్టరు. సో 500 మందితో మాత్రమే మీరు ఆ పరామర్శకు వెళ్ళాలి. ఆ గిట్టుబాటు ధరల మీద ఆ రైతులను మీరు కలుసుకోవాలంటే కేవలం 500 మందితోనే రావాలి. హెలిప్యాడ్ దగ్గరికి మాత్రము 30 మందిని అనుమతిస్తామని చెప్పినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. 10 నుంచి 50,000 వరకు జన సమీకరణ చేయాలని, రేపు మనము బంగారుపాలెం సాక్షిగా బల ప్రదర్శనకు దిగుతున్నామని, రైతులంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారనేటువంటి ఒక సంకేతాన్ని జనాల్లోకి పంపించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు భారీ ప్రణాళికతో జన సమీకరణకు ఆల్రెడీ పావులు కదుపుతున్నారు. రాత్రి నుంచే జన సమీకరణకు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోక ముందే ఈ విధంగా జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగుతున్నారంటే ప్రజల పట్ల, వాళ్ళ కార్యకర్తల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఇట్టే కనిపెట్టేయచ్చు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.